11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రామగుండం ఏరియా 1లోనే అన్ని గన్లు మరియు డిపార్ట్మెంట్లలో ముందస్తు సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జీఎం కార్యాలయం నందు ఉద్యోగులు మరియు అధికారులతో సామూహిక యోగా కార్యక్రమాలు జరిగాయి. ఇటు కార్యక్రమంకు RG1 ఏరియా జీఎం డి లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే RG1 ఏరియాలోనే అన్ని గనులు డిపార్ట్మెంట్లలో ఉద్యోగులచే సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏరియా ఇంజనీరు దాసరి వెంకటేశ్వరరావు, CMOI ప్రతినిధి శ్రావణ్ కుమార్, GM ఆఫీస్ ఇన్ఛార్జ్ రాజు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, డిప్యూటీ పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, సీనియర్ PO హనుమంతు రావు, ఫిరోజ్ ఖాన్, GM ఆఫీస్ సిబ్బంది, యోగా శిక్షకులు అన్నపూర్ణ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. అంతర్జాతీయ యోగా దినోత్సవం 21వ తారీఖు రానున్న సందర్భంలో గౌరవ చైర్మన్ సింగరేణి కాలనీ శ్రీ బలరాం నాయక్ గారి పిలుపు మేరకు నిన్న 16వ తారీఖు నుంచి 21 వరకు అన్ని మైన్స్ డిపార్ట్మెంట్స్ మీద యోగా ఉత్సవాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నది. అందులో భాగంగా యోగాసనాలు వేయడము, సూక్ష్మ వ్యాయామాలు చేయడం అనేది ప్రతి చోట కూడా ఈ వారం రోజులు జరుపుకుంటున్నాము. టోటల్ సింగరేణిలో అన్ని మైన్స్ డిపార్ట్మెంట్ల మీద ఇది జరుగుతున్నాయి. సో ఇది కంపెనీలో ఉన్న అందరూ ఉద్యోగుల యొక్క ఆరోగ్యం దృష్ట్యా చైర్మన్ గారు పిలుపునిచ్చి ఇంతకుముందు లేని విధంగా ఈసారి వారం రోజుల పాటు చేసుకోవడాన్ని కంపెనీ ప్రోత్సహిస్తున్నది. దీన్ని ఉపయోగించుకొని అందరూ వారి వారి యొక్క ఆరోగ్యానికి, మానసిక శారీరక ఆరోగ్యానికి తోడ్పడుకోవాలని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. నమస్తే. నమస్కారం. రెగ్యులర్గా యోగా చేసినట్టయితే దీర్ఘకాలిక వ్యాధులు అనేటివి రావు. దీర్ఘకాలిక వ్యాధులు అంటే మీకు ఐడియా ఉంటుంది. ఒకసారి ఒక వ్యాధి వచ్చింది అంటే జీవితాంతం ట్యాబ్లెట్లు వాడాల్సిందే. అలాంటివి కొన్ని ఏంటంటే BP అవనివ్వండి, షుగర్ అవనివ్వండి, థైరాయిడ్, అస్తమా ఇట్లాంటివి రెగ్యులర్గా వచ్చినాయి అంటే మందులు వాడాల్సి ఉంటుంది. సో రెగ్యులర్గా యోగా చేసినట్టయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యము. ఇప్పుడున్న సమాజంలో మనకు కోటీశ్వర్లు ఎవరు అంటే డబ్బులు సంపాదించిన వాళ్ళు, బంగారము, బిల్డింగ్లు సంపాదించిన వాళ్ళు కాకుండా ఏ వ్యాధి లేకుండా హాస్పిటల్ గడప దొక్కకుండా ఉన్న వాళ్ళే కోటీశ్వర్లు. సో అందరూ కూడా ఈ ఒక్కరోజు, ఈ 5 రోజుల్లో యోగా చేయటం కాకుండా నిరంతర సాధన చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆయురారోగ్యాలతో ఉంటారని ఆశిస్తున్నా.